దుబాయ్లో ఓ విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. ఒక పాకిస్తానీ వ్యక్తి ఇద్దరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిని దారుణంగా నరికి చంపగా మరో ఇద్దరిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. మృతి చెందిన వారిలో ఒకరు నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన అష్టపు ప్రేమ్ సాగర్ కాగా మరొకరు నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ అని సహోద్యోగులు తెలిపారు. మృతులు గాయపడిన వారితో పాటు ఘాతుకానికి పాల్పడిన పాకిస్తానీ వ్యక్తి కూడా దుబాయ్లోని ఒక ప్రఖ్యాత బేకరీలో పనిచేస్తున్నాడు. పని ఒత్తిడి, ఇతర వ్యక్తిగత కారణాలతో పాటు మత విద్వేషం ఈ దారుణానికి దారి తీసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడి వారిని చంపిన తర్వాత మతపరమైన నినాదాలు చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. హత్యకు గురైన ప్రేమ్ సాగర్ కు భార్య ప్రమిళ, ఇద్దరు కూతుర్లున్నారు. సాగర్ ను భారత్ కు తీసుకురావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నోన్ మండల మాజీ సర్పంచ్ వినోద్ విజ్ఞప్తి చేశారు. ప్రేమ్ సాగర్ మరణించిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. ప్రేమ్ సాగర్ తండ్రి ఫకీర్ అతను శుక్రవారం రోజున దుబాయ్లో హత్య గావించబడ్డాడు. పాకిస్తానీలు అతన్ని హత్య చేసినారు. ఆ విషయము మాకు శుక్రవారం నాడు తెలిసింది కానీ ఆ కుటుంబంలోనే అప్పటికే విషాదంలో మునిగిపోయి ఉన్నది. ఆ కుటుంబంలో ప్రేమ్ సాగర్ యొక్క నాయనమ్మ బుధవారం నాడు చనిపోయింది. కార్యక్రమాలు చేసినారు. ఆ ప్రేమ్ సాగర్ యొక్క బావ యాక్సిడెంట్ అయ్యి అతను కూడా శుక్రవారం నాడు నిజామాబాద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. బాగా ఆయన కూడా కండిషన్ సీరియస్గా ఉంది. కుటుంబ సభ్యులందరూ ఇక్కడ సోన్లో వదిలిపెట్టేసి నిజామాబాద్లో వాళ్ళ భావన పట్టుకొని ఉన్నారు. ఈ వార్త పిడుగులాగా ఈ వార్త వాళ్ళ కుటుంబాన్ని చిన్నభిన్నం చేసేసింది. ఈ బాబును కోల్పోవడంతో ఆ కుటుంబం తోయని. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. శివాని, నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందినటువంటి ప్రేమ్ సాగర్ గత 6 ఏళ్ల క్రితం అయితే ఇటు దుబాయ్కి వెళ్ళాడు. అక్కడ స్థానికంగా ఒక బేకరీలోనైతే పనిచేస్తున్నాడు. అయితే మత విద్వేషాల కారణంగా పాకిస్తాన్ చెందినటువంటి ఒక ఉన్మాది చేసినటువంటి దాడిలో సోన్ మండల కేంద్రానికి చెందినటువంటి ప్రేమ్ సాగర్ తో పాటు జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందినటువంటి శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందగా మరొక వ్యక్తికి తీవ్ర ఆర్మూర్ పట్టణానికి చెందినటువంటి సాగర్ అనే యువకుడికి తీవ్ర గాయాల పాలైనట్లయితే అక్కడ వ్యక్తులు ఇచ్చిన సమాచారం ప్రకారం అయితే తెలుస్తుంది. అయితే ప్రేమ్ సాగర్ కి ఇద్దరు కుమార్తెలు అయితే ఉన్నారు. గత గురువారం రోజున ఇటు ప్రేమ్ సాగర్ నానమ్మ మరణించడంతో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. రెండు రోజుల తర్వాత ప్రేమ్ సాగర్ అతని బావ కూడా రోడ్డు ప్రమాదానికి గురై చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్లాడుతున్న తరుణంలో ఇటు ప్రేమ్ సాగర్ చనిపోయాడనే వార్తలైతే గ్రామంలోనైతే విషాద ఛాయలైతే అలుముకున్నాయి. ఇప్పటికే ప్రేమ్ సాగర్ కు సంబంధించి ఆ డెడ్ బాడీని స్వస్థలానికి తీసుకురావాలి అంటే కూడా స్థానికులు అయితే కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రేమ్ సాగర్ హత్యకు సంబంధించి ఘటనకు సంబంధించి అయితే ఇప్పటి వరకు అయితే వారి కుటుంబ సభ్యులకు విషయం చెప్పినప్పుడు కూడా భార్యకైతే విషయం అయితే తెలియలేదని ఇటు గ్రామస్తులు అయితే తెలుస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి పొట్ట చేత పట్టుకుని దుబాయ్కి వెళ్ళినటువంటి ప్రేమ్ సాగర్ చనితోటైతే మృతితోటి కుటుంబంలోనైతే తీవ్ర విషాదం. థ్యాంక్ యూ శ్రీనివాస్.